ప్రభుత్వం సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు 5వ రోజు సమ్మెలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రాలు తెరుచుకోవడం లేదని అన్నారు. కస్తూరిబా విద్యాలయాల్లో బోధన నిలిచిపోయినట్లు తెలిపారు. భవిత సెంటర్లు కూడా మూసి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీసీసీ చీఫ్ హోదాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సర్వీసును అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సమగ్ర శిక్షణ ఉద్యోగాల సంఘం గతంలో వారికి రెగ్యులర్ చేయాలని రిప్రజెంట్ చేసుకున్నప్పటికీ ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్న మాటలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛాయ్ తాగు లోపల రెగ్యులర్ చేస్తామన్న మాట చెప్పిన సందర్భంలో వీరందరూ కూడా మరి మెరిట్ ప్రకారమే సెలెక్ట్ అయ్యారు, మార్కుల ప్రకారం సెలెక్ట్ అయ్యారు. సమయం ఇచ్చేసి 9 మన సంబరాలు చేస్తున్న సందర్భంలో మరి మా సమస్య ఛాయ్ తాగుబడి చేస్తున్న ఆనాటి పీసీ అధ్యక్షులు గారు ఈనాటి ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేస్తే కూడా అల్లుకోలేదు పలుకులేదు. రెగ్యులర్ చేయాలనేది మొదటి డిమాండ్గా వీళ్ళు పెట్టడమే కాకుండా బీమా సౌకర్యం కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు వారికి బెనిఫిట్ కింద 20 లక్షలు ఇవ్వాలని మరి విద్యాశాఖ నియామకంలో వెయిటేజ్ కల్పించాలని ప్రధానమైన వీళ్ళు డిమాండ్లు మరి పెడుతున్నారు.